వైసీపీలో ఉన్న అసంతృప్తులు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తాయి, తెలుగుదేశంలో ఉన్న అసంతృప్తులు సాక్షిలో వస్తాయి. ఈ రెండు లేకపోతే కనుక అటోళ్ళది ఇటు ఇటోళ్ళది అటు తెలిసేది కాదు, ఇక ఒక రకంగానే ఉండేదేమో. ఇకపోతే తెలుగుదేశం పార్టీలో తాజాగా రామచంద్రాపురంలో కుర్చీలను తగలబెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ జనసేన టికెట్ల వ్యవహారం చిచ్చురేపింది. టీడీపీ నుంచి అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ తనకే టికెట్ కేటాయించిందంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దీంతో గొడవకు దారితీసి టీడీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు నిరసిస్తూ కార్యకర్త కిరోసిన్ పోసి పూసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ప్రచారమే జనసేన కార్యకర్తలు సైతం ఫైర్ అవుతున్నారు. రామచంద్రపురం బైపాస్ రోడ్లోని టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర ఆదివారం టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకుడు సుజీకృష్ణ రంగారావు హాజరు కావాల్సి ఉంటే గొడవ జరిగే అవకాశం ఉందని తెలుసుకుని ఆయన డుమ్మా కొట్టారు. ఈ సమావేశంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతుండగా అమలాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ తనకే టీడీపీ టికెట్ ఇచ్చారు, నియోజకవర్గంలో తిరుగుతున్నారు, దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన నిలదీశారు. దళిత ద్రోహి రౌడీ షీటర్ సుభాష్ మాకొద్దంటూ ప్లెకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇదే టైంలో వసుం చంటి అనే కార్యకర్త రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని టికెట్ కేటాయించాలని కోరుతూ కిరోసిన్ పోసుకుని నిప్పండించుకునేందుకు ప్రయత్నించాడు. కార్యకర్తలు అతను వారించారు. అప్పుడే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిశెట్టి చంద్రశేఖర్ తన అనుచరులతో అక్కడికి చేరుకుని నియోజకవర్గానికి సంబంధం లేని సుభాష్ తిరుగుతుంటే పార్టీ ఇన్ఛార్జిగా మీరేం చేస్తున్నట్టు సుబ్రహ్మణ్యాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీ నాయకులకి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. సుభాష్ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని సుబ్రహ్మణ్యం బదిలిచ్చారు. పొత్తు ధర్మం పాటించాలని చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటం పాలైన పులిశెట్టి చంద్రశేఖర్కి జనసేన టికెట్ కేటాయిస్తే తాను మనస్ఫూర్తిగా పనిచేస్తానని సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. టికెట్ విషయం మీద తనకు కానీ తన భార్యకు కానీ ఇంతవరకు అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న ఫర్నిచర్ని ఈ సందర్భంగా తగలబెట్టడం అన్నటువంటిది ఇంకో గందరగోళం.